మూసీని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవు. ఎవరు? రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో మూసీని ప్రక్షాళన చేయమని చెప్తున్నాం. మూసీని ప్రక్షాళన చేసే దశలో నువ్వేం చేస్తున్నావు? సామాన్యమైనటువంటి వాళ్ళ ఇళ్లను కూల్చుతున్నావు. సో ఎప్పటి నుంచో 15, 20, 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇళ్లను కూల్చేసి వాళ్ళని రోడ్ల పాలు చేస్తున్నావు కదా. మరి వాళ్ళను రోడ్ల పాలు చేసి మూసీని ప్రక్షాళన చేస్తామంటే ఎట్లా? మీరు వాళ్ళని రోడ్ల పాలు చేసి వాళ్ళ కుటుంబాలను రోడ్ల పాలు చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేసినంటే మూసీ ప్రక్షాళన జరగదు. అక్కడ తర్వాత జరిగే ఎలక్షన్స్లో మూసీ పేరిట రేవంత్ ప్రక్షాళన జరుగుతుంది తెలంగాణలో. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. సో మీరు ఏం చేయాలి? మీరు చేయాల్సిన పని ఏంది? ఎవరికీ నష్టం కలగకుండా అభివృద్ధి చేయాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? నష్టం అంతా చేసేసి అభివృద్ధి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు నిజం? సో ఒకసారి చూడండి, చరిత్రను ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ తిరిగి రాయలేం. నువ్వు ఒకవేళ సామాన్య ప్రజలు ఇబ్బంది పెడితే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ను మించిన చరిత్రహీనుడు అవుతావు. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. సో తెలంగాణను గొప్ప సంపన్న రాష్ట్రంగా నిలబెట్టేందుకే ఈ ప్రాజెక్టు. కళేబరాలు, డ్రైనేజ్ నీరు, ఫార్మా కాలుష్యంతో విషపు కూపంగా మూసి. సో కళేబరాలు, డ్రైనేజ్ నీరు, ఫార్మా కాలుష్యం. సో ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి. ఫార్మా కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఫార్మా కంపెనీస్ వచ్చింది. ఫార్మా కంపెనీలు మరి వాటి ఆ కాలుష్యాన్ని కంట్రోల్ చేసి బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆ ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం కదా. ఇక్కడ కళేబరాల గురించి, డ్రైనేజ్ నీరు గురించి, మరి డ్రైనేజ్ నీరు గురించి రాకుండా ఉండాలంటే డ్రైనేజ్ వ్యవస్థను నువ్వు దానికి పక్కదారి పల్లించాలి. అదంతా నువ్వు చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే ఇదంతా నీ వైఫల్యం. అంటే వీటన్నిటిని చెప్తూ నువ్వు ఏం చేస్తున్నావు? ఆ సామాన్యుల ఇళ్లను మధు పార్క్ లాంటి వాళ్ళగా పక్కన ఉన్న విల్లాలంగా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది నిజంగా సమంజసమా? నదీ పరివాహకంలోని ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ విషయంలోనూ ఇబ్బందులు. ఇది నివాసయోగ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం తేల్చిందట. ఇక చెప్పు, ఇక నీ సొల్లు పురాణం అంతా చెప్పు ప్రజలకి. ప్రజలు వినే పరిస్థితులు లేరు రేవంత్ రెడ్డి. నిజంగా నీ విషయంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు నేను దించుదామా అనే ప్లాన్లో ఉన్నారు. ఒక విజన్ లేనటువంటి, ఒక దార్శనికత లేనటువంటి, ఒక దూరదృష్టి లేనటువంటి నాయకుడిగా ఈరోజు తెలంగాణ సమాజంలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోబోతున్నావు. 100% ఒక అసమర్థ పాలకుడిగా, కనీస అవగాహన లేనటువంటి పాలకుడిగా, ఈరోజు దార్శనికత దూరదృష్టి లేనటువంటి ఒక పాలకుడిగా, చరిత్రహీనుడిగా, తెలంగాణ రాజకీయ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయేటువంటి ఒకే ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. మీరు చేసేటువంటి పాలన మీకు అవగాహన లేని పాలన. ఎలాంటి కనీసం ఏం చేస్తాం? అట్లున్నది తెలంగాణ యొక్క పరిస్థితి. ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఇల్లు ఇచ్చాం, పరిహారం సంపూర్ణంగా అందిస్తామంటూ చెప్తాను. గాంధీ విగ్రహం ఖర్చు 75 కోట్లే, మూసికి 6,500 నుంచి 7,500 కోట్లే. ఆ కడుపులో కుళ్ళు, మాటల్లో విషం. కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగతో దీన్ని అడ్డుకుంటారు. రేవంత్ దీన్ని పూర్తి చేస్తే తాము మళ్ళీ అధికారంలోకి రాలేమన్న దుగ్ధతోనే మూసీ ప్రాజెక్టులపై వివరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నాం? సో ఇక్కడ ఏం లేదండి. ఈ 6,500, 7,500 కోట్లు అంటున్నాడు కదా. గతంలో రేవంత్ రెడ్డి 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అని చెప్పేసి చెప్పిండు. సో ఇప్పుడు మూసీ ఏమంటారు? మూసీ ప్రక్షాళన గాంధీ విగ్రహం ఖర్చు 75 కోట్ల, మూసీకి 6,500 కోట్ల అంటున్నాడు. అది నిజంగా 6,500 కోట్ల? తెలుసుకోవాలి కదా. నాకైతే డౌటే. 50,000 కోట్ల రేవంత్ రెడ్డి అన్నాడు ఒకసారి, 1,00,000 కోట్లను ఒకసారి అన్నాడు. ఇక రకరకాల మాటలు చెప్పి మాయ మాటలు చెప్తున్నాడు. కేసీఆర్ను మించిన పిట్టల ద్వారా తయారైండు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు వల్ల సొల్లు ముచ్చట చెప్పే ప్రయత్నం. అసలు గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలి? గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలి? ఏం అవసరం అక్కడ పెట్టడానికి? బాబు ఘాట్ ఆల్రెడీ ఉంది, దాన్నే కొంచెం డెవలప్ చేస్తే అయిపోతుంది. దాన్ని కాకుండా ఇంకేదో విగ్రహం పెట్టేస్తాం, అక్కడ ఏదో ఇంకేదో చేస్తామంటే ఎట్లా? పేద ప్రజల ఇల్లును కూల్చేసి చేస్తామంటే ఎట్లా? దాన్ని ఎట్టి పరిస్థితులను నువ్వు చేసేటువంటి విధ్వంసాన్ని బరాబర్ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మీకు తప్పక బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మూసీ నదిని అభివృద్ధి చేసి పర్యాటక అభివృద్ధి కేంద్రంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని, సమాజ పరిణామ క్రమంలో వస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో చరిత్ర అంటున్నాడు, క్షమించదంటాడు, ఏదో సొల్లు మాటలు, మూసీ ప్రాజెక్టు అదంటాడు కదా. ఎంత ఉత్తముచ్చట. రేవంత్ రెడ్డికి కావాల్సింది అందులో కమిషన్లు. ఈ 6,500 కోట్లు, 7,000 కోట్లు, కనీసం 2,000 కోట్లన్నా తినాలే. దానిలో 2,000 కమిషన్లు దొబ్బాలే. దానిలో కనీసం 1,000 కోట్లన్నా రాహుల్ గాంధీ గిఫ్ట్గా పంపాలి. ఆ గిఫ్ట్గా పంపే క్రమంలో ఇక్కడ అవినీతిలో భాగంగా గాంధీ విగ్రహం పెట్టినామని చెప్పేసి చూపించాలి. ఇదే జరుగుతుంది తప్ప వేరే ఏది జరగదనేది
గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సమాజం 100% కమిషన్ల కోసమే మూసీ ప్రాజెక్ట్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చరిత్రను ఇప్పుడు తిరగరాకపోతే ఎప్పటికీ రాయలేమన్న విషయం మూసీ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి మేధాలకు అర్థం కావడం లేదా? చరిత్రను తిరగరాస్తున్నట. చరిత్ర ఏం చరిత్రను తిరగరాస్తున్నావు రేవంత్ రెడ్డి చెప్పు? నువ్వు చేసే చరిత్రనా తిరగరాస్తున్నావా? నువ్వు చేసేది దోపిడీ. కేసీఆర్ను మించిన దోపిడీ చేస్తూ ఆ దోపిడీ తిరగరాస్తున్నావు. కేసీఆర్ను మించిన పిట్టల ముచ్చట చెప్తూ దాన్ని తిరగరాస్తున్నావు. నేను కేసీఆర్ను మించిన పిట్టల దొరను, కేసీఆర్ మించిన మాయల పక్కిను, కేసీఆర్ మించిన అవినీతి పరుణ్ణి, కేసీఆర్ మించిన దోపిడీదారుని, కేసీఆర్ మించిన కబ్జాదారుని అని చరిత్రను తిరగరాసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. సో భవిష్యత్ తరాల కోసం చేపట్టినటువంటి మూసీ పునర్జీవ ప్రాజెక్టు విషయంలో ఏ పేదవాడికి అన్యాయం జరగనివ్వబోమని, ఏ పేద వ్యక్తి నిరాశని చేయబోమని, ఎవరి ఆస్తులను గుంజుకోబోమని స్పష్టం చేశారు. మరి మధు పార్క్ ఆస్తులను గుంజుకున్న నువ్వు కాదా? ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధాలు మాట్లాడుతున్నావు చూడండి. చెప్పారు కదా, కేసీఆర్ను మించిన అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి, అందులో నో డౌట్. సో పేదలకు నష్టం ఇబ్బంది కలిగించిన కానీ రియల్ ఎస్టేట్ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజాప్రభుత్వం పనిచేయడం లేదని తేల్చెప్పారు. తెలంగాణను గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టేందుకే పనిచేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పునర్జీవం, దానికి అయ్యేటువంటి ఖర్చు సహా ప్రాజెక్టు వివరాలు తెలిపేందుకే హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సీఎం రేవంత్ మాట్లాడారు. మూసీ పునర్జీవం విషయంలో నాకు కూడా సానుభూతి ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా పరిధిలో చూడండి, సానుభూతి ఉందని ఎంత నిస్సిగ్గా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. సో కాకుండా కింది భాగాన ఉన్న నల్గొండ జిల్లా గురించి ఎందుకు ఆలోచించలేదు? పశువుల కలేబరాలు, ఫార్మా రంగం కాలుష్యం, నగర డ్రైనేజీలు, ఆత్మహత్యలు చేసిన వారి కలేబరాలు తదితరాలు భరించలేని కంపుతో మూసి విషకూపంగా మారింది. ఇది నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. భువనగిరి, ఆలేరు సహా నదీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఆడపిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్తున్నారు. సో ఇప్పుడు ఫార్మాకు సంబంధించినటువంటి కాలుష్యం ఎందుకు వస్తూ ఉంది? దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? ఇప్పుడు డ్రైనేజీ ఉంది, డ్రైనేజీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? ఇవన్నీ నీ చేతిలోనే. దీనికి మూసీ అని ఒక మాస్క్ వేసేసి, మూసీ రివర్ డెవలప్మెంట్ మాస్క్ వేసేసి డబ్బులతోటి వచ్చినటువంటి ఆ కమిషన్లతోటి దొబ్బిద్దామనే ప్లాన్ తప్ప ఏం లేదు ఇక్కడ. ఉత్తమ విషయం తప్ప గాంధీ ఐడియాలజీ కోసమేట. గాంధీ ఐడియాలజీ ఏంటి? ఇల్లు కూల్చి కట్టమని చెప్పిండా? గాంధీ హింస ఏమని చెప్పిండా? గాంధీ అవినీతి ఏమని చెప్పిండా? గాంధీ పేరు చెప్పి ఆయన శాంతి, కొంత నీతి నిజాయితీ అని పేరు చెప్పి మీరు అన్ని రకాలుగా ఈరోజు అశాంతి, హింస, అవినీతి, అధర్మం ఇవన్నీ ఆయన యొక్క ఐడియాలజీకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నట్టుగా కనబడుతుంది. తుషార్ గాంధీ నేరుగా మాట్లాడుతున్నాడు కదా, గాంధీ మునిమనుడు. మరి ఆయన మాట్లాడినాక మీరెందుకు? నాకు అర్థం కాదు. ఆయనకే లేదు, మీకెందుకు అంటున్నా? ఇది పరిస్థితి కనబడుతూ ఉంది. ఏమంటాడు? నేను పైకి వెళ్ళాక నాతో ఏది రాదు. అబ్బో ఏమొస్తుంది? ఇగో మూసీలో లాహిరి ఇదంతా ఉత్తదే అండి. ఉత్తముచ్చట ఇది ఊదు లేదు, పీరు లేదు. రాసి పెట్టుకోండి. ఇదంతా కేవలం కేసీఆర్ గతంలో చేసిండు. ఇగో ఇవన్నీ అభూత కల్పలు చూపించి ఇట్లుంటుందని చెప్పేసి ఒక రంగురంగుల ప్రపంచాన్ని చూపించిన ప్రజలకు. అదే సేమ్ రేవంత్ రెడ్డి ఫాలో అవుతుంది తప్ప ఇది ముందుకు పోదు, ఏం కాదు. ఇగో ఇదంతా ఉత్తదే. సంగమం వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు మూసీ ఈశా నదుల పవిత్ర సంగమం వద్ద మహాత్మా గాంధీ పేరుతో బాపు ఘాట్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. అత్యంత ఎత్తైనటువంటి 123 అడుగులు గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిద్దనుంది. ప్రస్తుతం 60 ఎకరాల్లో బాపు ఘాట్ ఉండగా 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. గాంధీ విగ్రహం కింద 100 మీటర్లతో టవర్ రానుంది. అందులో హ్యాండ్లూమ్ శిక్షణ కేంద్రంతో పాటు ఎడ్యుకేషనల్ అండ్ నాలెడ్జ్ హబ్, పబ్లిక్ రిక్రియేషన్ ప్రాంతం, మెడిటేషన్ అండ్ వెల్నెస్ విలేజ్, నేషనల్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. గాంధీ మ్యూజియం ఎత్తైన టవర్ పై నుంచి హైదరాబాద్ మహానగరాన్ని వీక్షించేలా ప్లాట్ఫామ్ నిర్మాణం అంటూ చెప్తాను. అంత ఉత్తముచ్చ తప్ప ఏముండాలి ఇలా. 5 జోన్లు క్రియేట్ చేస్తున్నట మూసీకి సంబంధించి. ఈ 5 జోన్లు ఏందో ఒకసారి చూద్దాం. మూసీ మురిసేల పునర్జీవం గండిపేట నుంచి గౌరెల్లి వరకు మహర్దశట. సో 5 జోన్లుగా క్రియేట్ చేస్తున్నట. ఈసా మూసీ నదుల సంగమం బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్లట. ఈసా మూసీ నదుల సంగమం బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్లు. బాపు ఘాట్ నుంచి పురాణపూల్ వరకు 6 కిలోమీటర్లు. సో పురాణపూల్ నుంచి ఎంజీబీఎస్ వరకు 4 కిలోమీటర్లు. ఎంజీబీఎస్ నుంచి ఉప్పల్ వరకు 8 కిలోమీటర్లు. ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ ఈస్ట్ గౌరెల్లి వరకు 16 కిలోమీటర్లు. ఇట్లా 5 జోన్లుగా విభజించి ఆ నదులకు సంబంధించినటువంటి ఆ యొక్క మూసీ పునర్జీవాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సో ప్రయత్నం మంచిదే, కానీ ప్రయత్న లోపాలు చాలా ఉన్నాయి. అవి ఆ లోపాలు సవరించుకుంటే బాగుంటుంది. సో మూసీ నదిని చూసి మురిసిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళిక రూపొందించింది. మూసీ పునర్జీవం కోసం రేవంత్ సర్కారు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్ మహానగరం మధ్యలో
మురుగుతో ప్రవహిస్తున్నటువంటి మూసీని దశల వారీగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను తీసుకొచ్చింది. మూసీ అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలను తొలి డిపిఆర్లో సవివరంగా తెలిసింది. 100 ఏళ్ల క్రితం మూసీని వరదలు ముంచెత్తినప్పుడు నాటి నిజాం సర్కార్ తీసుకున్న చర్యలను వివరిస్తూ నగరీకరణలో మూసీ నది మురికి కుప్పంగా మారిన పరిస్థితులకు కళ్లకు కట్టింది. ఇకపై మూసీ నదిని ఎలా అభివృద్ధి చేస్తారని తెలిపింది. నగరంలో ప్రవహించే 55 కిలోమీటర్ల పరిధిని 5 జోన్లుగా విభజించి 7 అంశాలతో నదిని పునరుజ్జీవం చేసేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు ఆవిష్కరించింది. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. తొలి దశలో అభివృద్ధి పనులకు 6,500 నుంచి 7,000 కోట్లు అవసరమని అంచనా వేసింది. అర్థమైంది కదా? ఇదంతా ఏమి లేదు. మొదటి దశలో 6,500 నుంచి 7,000 కోట్లు దానిలో కమిషన్లు, దాని తర్వాత అది చూపించి 6,500 కోట్లు అభివృద్ధి చూపించి మళ్ళీ ఒక 50,000 కోట్లు తీసుకొచ్చి దానిలో భారీగా కమిషన్లు దుబ్బేటోడు ఒక ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. ఇలా నో డౌట్. అలా దశల వారీగా అభివృద్ధి అట అంతా ఉత్తముచ్చాడు తప్ప ఏం లేదు. ఇలా 7 అంశాలతో మూసీ పునరుజ్జీవం. ఒకటి, మూసీ నదిలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించమట. మూసీ నదిలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం మొదటి అంశమైతే, నదిలో నీటి నిల్వ చేసి బోటింగ్ చేసేందుకు వీలుగా చర్యలు. వరద ప్రవాహం తగ్గించడానికి చర్యలు చేపట్టడం. మూసీ నది ఒడ్డున ఇరువైపులా రోడ్ల నిర్మాణం. మూసీ నదిలో మురుగు చేరకుండా ఇరువైపులా ట్యాంక్ లైన్ల నిర్మాణం. వర్షపు నీటి డ్రైన్ల ఏర్పాటు. నదిలో నీళ్లు నిలిచేందుకు చెక్ డ్యాంల నిర్మాణం. నదికి ఇరువైపులా ల్యాండ్స్కేప్ అభివృద్ధి, సైకిల్ ట్రాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం. సో ఇది ఈ 7 అంశాల మీద మూసీ పునరుజ్జీవం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. మంచిదే, మంచి ప్రణాళికనే. కానీ ఇందులో మీ యొక్క కమిట్మెంట్ పైనే డౌట్ కొడుతూ ఉంది. ఎందుకంటే మీరు కేసీఆర్ను మించిన పిట్టల ద్వారా తయారైన కాబట్టి మాకు కొంత డౌట్, అనుమానం అయితే కనబడతా ఉంది. సో ఇదొక పరిస్థితి. ఆ నదులే మాకు స్ఫూర్తి అట. లండన్లోని థేమ్స్, టోక్యోలోని సుమిద, అహ్మదాబాద్లోని సబర్మతి, ప్యారిస్లోని సీన్ తదితర నదులను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాను. ఇదొక విషయం. దీనిలో ఎంత రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు విషయం అయితే చాలా అద్భుతంగా చెప్తున్నాడు. కేసీఆర్కి మించి సుక్క చూపిస్తున్నాడు, కేసీఆర్ మించి ఒక భూతల స్వర్గం చూపిస్తున్నాడు, మాయల ప్రపంచం చూపిస్తున్నాడు. కానీ వీళ్ళు చేసేదంతా కూడా కమిట్మెంట్ ఉండదు. వీళ్ళకి చూపించడం మాత్రం భూతల స్వర్గం చూపిస్తారు, కానీ చేసేది మాత్రం ఏముండదు. కేసీఆర్ అట్లా చేసిండు, రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తున్నాడు. చాలా స్పష్టంగా అర్థమైపోయింది.